మహా పరిశుద్ధుడైన దేవుని బట్టి, ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధత కలిగి ఉండమని చెప్తున్నటువంటి దేవుని బట్టి ఆయన ఆలోచన విధానం త్వరగా వినదాని ప్రకారం నడుచుకునే బిడ్డలంగా ఉండాలని కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనం అందరం చేరువచ్చినాం కనుక చేరువచ్చిన వారు నిలిచిన వారిని అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు చెల్లించుకున్నామండి. కొన్ని మాటలు మనము గ్రంథంలో నుండి ధ్యానించుకున్నాం. 119వ అధ్యాయంలో నుండి అదే అధ్యాయంలో నుండి చాలా ఎక్కువ వచనాలు కలిగినటువంటి గ్రంథం కనుక 119వ అధ్యాయం 175వ వచనం మరొకసారి చదువుకున్నాము. నీవు నన్ను బ్రతికింపుము, భక్తుడు వ్రాస్తున్నాడు ప్రియులారా, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును. ఆయన శాసనాలు లేక ఆయన కట్టడలు, ఉద్దేశాలు, విధులు ఇవన్నీ కూడా మనిషికి సహాయమగును అని భక్తుడు ఇక్కడ తెలియపరుస్తూ వచ్చినాడు. ప్రియ ప్రభువా, నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగును. నీ న్యాయ విధులే, నీ నీతి, నీ న్యాయము, నీ ధర్మము ఇవన్నీ కూడా నాకు సహాయం అవుతాయి అంటూ ఉన్నాడు భక్తుడు. ప్రియుల ఎలా సహాయం అవుతాయంటే, ఆయన వాక్కులు, విధులు, కట్టడలు, శాసనాలు అన్నిటిని మనము ఒకటొకటి చదివి అర్థం చేసుకున్న దాని ప్రకారం మన హృదయంలో ఉంచుకున్న దాని ప్రకారం బ్రతకగలిగితే అన్నీ కూడా మనకు సహాయములు అవుతాయి. కనుక భక్తుడు తెలియపరుస్తున్నాడు, ఆయన ఆలోచన విధానం అంతా కూడా నాకు నీ భక్తునిగా, నా దేవుడు అయిన నీ శాసనాలన్నీ కూడా నాకు సహాయములయ్యా అంటున్నాడు భక్తుడు. ప్రియుల నిజమే, ఆయనలో మనం ఉన్నట్లయితే ఆయన ఇచ్చిన ఈ మంచి ఈవులు, మంచి వాక్యానుసారమైనటువంటి ఆయన నోట నుండి వచ్చినటువంటి పలుకులన్నీ కూడా మనకు సహాయములు అవుతాయి. అలాగే చూడండి, అదే 119వ అధ్యాయంలోనే 25వ వచనం, నా ప్రాణము మంటిని అత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. ఆయన వాక్యం అంట బ్రతికిస్తుంది. ఇందాక ఆయన వాక్యము లేక కట్టడాలు, విధులు, ఆయన నోటి మాటలు సహాయం అవుతున్నాయని విన్నాము. అలాగే ఆయన వాక్యం అంట బ్రతికిస్తుంది మనిషిని. ఈ లోక సంబంధమైన ఆహారం కదా మనిషిని బ్రతికించేది అని అనుకుంటే మనం పొరపాటే. భక్తుడు తెలియపరుస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు భక్తుని ద్వారా వాయించినటువంటి మాట, ఆయన వాక్యం చేత మనము బ్రతుకుతాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్పినాడు. శిష్యులు ఒకసారి వాళ్ళకు ఒక భోజనము దొరికి ఉంటే, ప్రభువా భోజనం ఉంది, తిందాం రండి ప్రభువా అన్నప్పుడు ఆయన, మీరు తినండి, నాకు వేరే ఆహారం ఉన్నది అని చెప్పినాడు. అప్పుడు వాళ్ళు, ఈయనకి ఇంకా గొప్పదైన ఆహారం ఎవరన్నా పెద్దోళ్ళు తెచ్చి ఇచ్చినారేమో అని అనుకున్నారు. కానీ ఆయన మళ్ళీ వెంటనే తర్వాత, తండ్రి అయిన దేవుని మాటలే నాకు ఆహారము, ఆయన మాట నెరవేర్చడమే నాకు ఆహారం అని ఆ శిష్యులకు బదిలిచ్చినట్టుగా చూస్తాం. కనుక ఒక మనిషి లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారంతోనే కాదు, కానీ దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట ద్వారా మనిషి బ్రతకగలుగుతాడు ఆత్మీయంగా అని లేఖనం మనకు తెలియపరుస్తుంది. మనం ఎక్కువగా ఆలోచన చేసి ఏదో రోగం చేతనో లేక ఇంట్లో పరిస్థితుల వల్ల ఎక్కువ విరిగి నలిగిన మనసుంటే మనం ఎక్కువ ఆలోచన చేస్తే ఏమొస్తుందంటే ఖచ్చితంగా మనకు రోగం వస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోగం, ఇప్పుడుండే రోగాల్లో అందరికీ సామాన్యం వచ్చే రోగాల్లో బీపీ, షుగర్ ఈ రెండు అటాక్ అయిపోతాయి. ఊరికి ఆలోచన చేస్తే చాలు, కొంచెం ఎక్కువగా ఆలోచన చేస్తే ఆ రెండు చెప్పకుండానే వచ్చేస్తాయి.
కనుక వాక్యం ద్వారా మనము ఆత్మీయంగా కట్టబడుతూ దిద్దబడుతూ వచ్చినప్పుడు ఈ 2 వ్యాధులు దూరం చేయొచ్చు ప్రియుల. ఎందుకంటే నీవు ఎంత ఆలోచించినా నీ ఎత్తు మురడి చేసుకోలేవు. అందుకే నీ చింత యావత్తు నా మీద వేయరా నాయనా, నా కుమారుడా కుమార్తె అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయి, నన్ను అడుగు, ప్రార్థనలో అడుగు, నా మీద వేయి. నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, లేకుంటే రోగాల పాలవుతావు. అంతే. ఎక్కువ ఆలోచన చేస్తే నిజంగా షుగరు బీపీలు వస్తున్నాయి. ఇంకా వేరే రోగాలు ఎట్టున్నాయి మన తిండి రీత్యా ఈ లోక సంబంధమైన ఈ యొక్క ఎరువుల ద్వారా అంతకుముందు పండిస్తున్నారు, అప్పుడు అంత రోగాలు లేవు. కానీ ఇప్పుడు మందుల ద్వారా పండిస్తున్న పంటల్లో చాలా రకాలైనటువంటి రోగాలు మనుషులకి వచ్చి ఆయుష్ కూడా తగ్గిపోతుంది. కనుక ఆత్మీయంగా కరెక్ట్గా ఉంటే వీటిని కొంచెం మనము దూరంగా ఉండొచ్చు, ఈ రోగాల నుండి కొంచెం దూరంగా ఉండొచ్చు అని మనకు లేఖనంలో కూడా మనకు ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము బ్రతుకుతాము, ఇంకా ఎక్కువ బ్రతుకుతాము. ఎందుకంటే ఆ వాక్యము జ్ఞానము నేర్పిస్తుంది, నడత నేర్పిస్తుంది, నీతి నేర్పిస్తుంది, యథార్థత నేర్పిస్తుంది, పరిశుద్ధత నేర్పిస్తుంది. చాలా విషయాలు మనిషిని నిలబెడుతుంది ప్రియుల. చూడండి, అదే 28వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం కింది మాటగా. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కొన్ని వ్యసనాల చేత నీరైపోయింది నా ప్రాణము. ఆలోచన చేసి 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 కొన్ని వ్యసనాల చేత నా ప్రాణము నీరైపోయేనే. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుమయ్యా, నన్ను బలపరచుమయ్యా, స్థిరపరచుమయ్యా అంటూ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది ప్రియుల. అలాగే చూడండి 50వ వచనం కూడా చదువుకున్నాము. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. వాక్యము బ్రతికిస్తుంది అంట, అలాగే బాధలో నెమ్మది ఇస్తుందంట, బ్రతికిస్తుందంట, నెమ్మది ఇస్తుందంట వాక్యం. అవు బ్రతికించేది నెమ్మదిచ్చేది మన శరీర సంబంధమైన ఈ అన్నపానాలు కదా. దేవుని వాక్యం చూడండి ఎలా వ్రాయించినాడు పరిశుద్ధాత్మ దేవుడు. బ్రతికించేది లోక సంబంధమైనటువంటి మన శరీర సంబంధమైనటువంటి అన్నపానాలు, కానీ ఆత్మీయంగా దేవుడు వ్రాయించినటువంటి మాట, నీ వాక్యం, నీ పలుకులు గొప్పవి తండ్రి, అవి మమ్మల్ని బ్రతికిస్తాయి. బాధలు ఉంటే బాధను తీసేస్తాయి, నెమ్మదిస్తాయి, బ్రతికిస్తాయి. మాకు మంచి నీ యువుల ద్వారా మాకు మేలులు జరుగుతాయి, మాకు సహాయం అవుతాయి. నీ లేఖనాలు, నీ వాక్కులు మమ్మల్ని బ్రతికిస్తుంది, సహాయం అవుతుంది. నీ వాక్యము స్థిరపరచబడుతుంది, అలాగే బాధలో మాకు నెమ్మది ఇస్తుంది. దేవుని వాక్యం చాలా శక్తి కలది ప్రియులారా. ఆ శక్తి కలది కనుకనే ఇది కలుగును గాక అంటే కలుగుతూ వచ్చింది సృష్టి అంతా కూడా, దేవదూతలు సైతం. అంత శక్తి కలిగిన వాక్యము, ఒక వ్యక్తి వాక్యం చెప్తే ఆ వ్యక్తి ద్వారా వాక్యము ఒక మనిషిలో దూరి ఒక మనిషిలోకి హృదయంలోకి వెళ్ళి ఆ మనిషి చెప్పినందున వల్ల కార్యం జరగదంట. కానీ దేవుని వాక్కు ద్వారా, దేవుని వాక్యానికి ఉన్న శక్తి, ఆ వాక్యంకున్న శక్తి ఆ మనిషిని మారుస్తుందంట. ఒక వ్యక్తి కానీ ఒక మనిషి కానీ చెప్తే ఆ మనిషి మారడంట ప్రియుల. ఆ మనిషిని బట్టి మారడు, దేవుని ఆలోచన విధానం బట్టి, దేవుని వాక్యానికి ఉన్న శక్తిని బట్టి మార్పు వస్తుందంట ఒక మనిషిలో. కనుక అంత శక్తి కలది దేవుని వాక్యం. అలాగే చూడండి, అదే 119, 133వ వచనము. ఇంకా ఏం చెప్తుందో చూస్తామండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రభువా, నీ వాక్యం ద్వారానే నా అడుగులు నాకు నేర్పుము, ఆ అడుగులలో నన్ను స్థిరపరచుము. అప్పుడు నేర్పించి, నీ వాక్యమును నేర్పించి నా అడుగులు స్థిరపరిస్తే ఏ పాపము నా దరికి రాదు అంటూ భక్తుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఏ పాపము నుండి నన్ను దూరపరచుము. ఆయన నడిపించే దేవుడు.
అలాగే ఏలు పెట్టి నడిపించే దేవుడు, చూస్తున్న దేవుడు, కరుణించే దేవుడు, దయగలిగిన దేవుడు ఆయనకు మనము వర్ణించలేము. అంత గొప్ప ప్రేమ ఆయన ప్రేమను వర్ణించాలంటే ఈ భూమి మీద పేపర్లు చాలవు, ఆకాశం నిండా ఆ యొక్క నీలి రంగు చాలవు. అంత మహా గొప్ప ప్రేమైన దేవుడు, ప్రేమా స్వరూపి ఆయన పేరు ప్రేమ అయిన దేవుడు, ప్రేమా స్వరూపి ఆయన. అందుకే ఆయనను మనం వర్ణించలేము. ప్రేమ ఎంత వర్ణించినా మన చేత కాదు, అంత ప్రేమామూర్తి. మంచి పాట ఒకరు రాసినారు, ప్రేమామృత ధారలు చిందించిన మన యేసుకు సమమెవరు. మంచి పాట. ఆయనకు సమమెవరు లేరు, ఆయన అంత ప్రేమామూర్తిగా. అందుకే ఇన్ని లేవులు చేస్తున్న దేవునికి మనమేం చేయాలయ్యా? చూడండి 119వ అధ్యాయము 103వ వచనము, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. తేనె కంటే తీపి. ఆయన వాక్యం అంట తేనె కంటే తీపి అంట. యాడ తేనె కంటే తీపి అని జనాలు నమ్ముతున్నారు. లోక సంబంధమైన ఈ శరీర సంబంధమైన ఆహారము, ఈ లోక సంబంధమైన ఆహారమే కదా బాగా రుచికరమైన వంటలు, రుచికరమైన పదార్థాలు. ఈ లోక సంబంధమైన ఈ శరీరం ఇష్టపడే చికెను, మటను, గుడ్లు ఇలాంటివి కదా బాగా. కానీ దేవుని వాక్యము ఎంత శక్తి గలదో, ఒక మనిషిని ఎలాగ మారుస్తుందో, అలాగే అంత మనిషిని తృప్తిపరిచే, రుచి చూపించే అంత తీపి అంట ప్రియుల. ఈ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయముగా ఉన్నవి. దేవుని వాక్యం చదువుతూ ఉంటే నిజమే అంత గొప్ప ఆలోచనలతో దేవుడు ప్రతి మనిషిని కట్టాలి, నిలబెట్టాలి, సత్యంలో ఎదగాలి. అపవాది గారి దగ్గరకు పోకూడదు. అపవాది గారి కోసం తయారు చేసిన ఆ నిత్య నరకానికి మనిషి వెళ్ళకూడదు. ఎందుకు ఇంత ప్రేమ ఆయన కంటే? ఆయన పోలికలో చేసుకున్నాడు. నిజమే, పాపులమే, బలహీనులమే, బుద్ధిహీనులమే, పనికిమాలినమే. కానీ ఆ పనికిమాలిన తత్వంలో నుండి, ఆ బుద్ధిహీనతల నుండి, ఆ పాపంలో ఉండి, చచ్చిపోయిన ధనంలో నుండి మనము లేవనెత్తి, పెంట కుప్పల నుండి మనము లేవనెత్తి పవిత్రపరిచి, నా దగ్గరికి రారా నా కుమారుడా, నా దగ్గరికి రమ్మా నా కుమార్తె అంటున్నాడు దేవుడు. అంత గొప్పదైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 172వ వచనం చూడండి, ఒక మాట చదువుదాం. 119వ అధ్యాయంలోనే 172వ వచనం. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును కూర్చిన నాలుక పాడును. ఆయన ఆజ్ఞలన్నీ, విధులన్నీ, కట్టడలన్నీ, శాసనాలన్నీ కూడా కేవలము ఏమంట? న్యాయము, సత్యము, ధర్మము, యథార్థత, పవిత్రత, నీతి. ఇవి ఆయన నోటి నుండి వచ్చినటువంటి పలుకులన్నీ ఇవి అంట. ఆయన నామము అలాంటి స్థితిలో ఉంటుందంట. కేవలము నీ వాక్యము న్యాయములు, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడాలయ్యా, నేను స్తుతించాలయ్యా, మహిమపరచాలయ్యా, గణపరచాలయ్యా, ఆరాధించాలయ్యా, పూజించాలి, కొనియాడాలి. కొత్త కొత్త పాటలు పాడి నిన్ను స్తుతించాలి, మహిమపరచాలి, గణపరచాలి. నిజంగా ఆ ప్రభువు మీద ఉన్నటువంటి మక్కువతో నేను కూడా పాటలు పాడనీకే రాదు. నేను కూడా ఒక 4 పాటలు, దేవుడిచ్చిన కృపను బట్టి 4 పాటలు నేను సొంతంగా కనుక్కొని పాడాలనిపించి 4 పాటలు నేను కూడా రాసి పాడగలిగిన. 4 సంవత్సరాలకు ఒక పాట రాద్దామనుకున్నా, కానీ 2 వారాల్లోనే 4 పాటలు రాసి నేను పాడగలిగిన. అంటే ఆయన మీద ఉన్నటువంటి మక్కువ, ఇష్టం, ప్రేమ ఏంటంటే అంత దయా సంపన్నుడు కనుక
అంత ఎంతో లోకమును ప్రేమించిన దేవుడు కనుక సొంత నోటితో ఒక్క పాట అయినా పాడాలనే ఆశతో పాడగలిగినామంటే అది ఆయన మహా గొప్ప ప్రేమ ప్రేమ. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఆయన నిజంగా. ఎవరైతే దేవుని తెలుసుకోవాలనుకుంటారో, ఎవరైతే దేవుని ప్రేమించి నీ ఆలోచన విధానం నాకు నేర్పయ్యా, నాకు తెలుపయ్యా, నా అడుగులు తొట్టిల్లకుండా పోకున్నట్లు తండ్రి స్ట్రైట్లో నడుచడానికి నీ వాక్యాలతో మమ్మల్ని కట్టయ్యా, నీ జ్ఞానమంతా నేర్పయ్యా, నువ్వు ఏమైనా దేవుడవో మాకు అది తెలుపు అయ్యా. ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో, పరలోక రాజ్యంలో ఎలా బ్రతకాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో మాకు తెలుపు నేర్పు అంటే ఆయన నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితంగా నీకు జవాబు ఇచ్చే దేవుడు ఆయన. నూట 19వ కీర్తన 141వ వచనం ఒక మాట చదువుకుందాం చూడండి. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశమును నేను మరువను. భక్తుడు తెలియపరుస్తున్నాడు ప్రియులరా, నేను పనికిమాలినయ్యా, అల్పుడను, పేదవాడిని, దరిద్రును, ఎందుకు పనికిరాను, నిరాకరింపబడిన రాయిని నేను. నన్ను చూస్తే ఎవరు ఇది పనికిరాని రాయి అనుకునేవారు, ఎందుకు పనికిరాడు వీడు అనుకునేవారు. అయినా ప్రభువా నీ వాక్యము గొప్పదయ్యా, నేను మరువనయ్యా. నేనైతే పనికిమాలినోనే తండ్రి, నేనైతే పనికిమాలినోనే, నేనైతే బుద్ధిహీనునే, బలహీనునే, పాపము శరీరంతో పుట్టినవాడిని కనుక పాపంలో ఉన్నవాడిని. కానీ తండ్రి నీ వాక్యమును చూశావు, నీ నోట నుండి వెలువడిన ఆ మాట నుండి చూశావు, ఆ మాటను నేను మరువనయ్యా అంటున్నాడు భక్తుడు మీద. ఆయన మాట మీద ప్రేమ ఉండాలి. ఎంత చక్కనైన దేవుడు, నీతి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు అంటే ఈ భక్తుడు చూడండి, నేను పనికిమాలినోనే ప్రభువా, నీ వాక్యం అంటే నాకు మక్కువ ప్రభువా అంటున్నాడు. నూట 73వ వచనము, 119వ అధ్యాయము 173వ వచనము. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయమగును. ఏమని అంటున్నాడు చూడండి భక్తుడు, నీ ఉపదేశములను కోరుకున్నానయ్యా నేను. ఎందుచేతనయ్యా నీ ఉపదేశమును నేను కోరుకున్నానంటే నీవు కేవలం సహాయం చేసే దేవుడవే, మనుషులను క్రమంలో పెట్టే దేవుడవే, నీతిలో నడిపించే దేవుడవో, యథార్థతలో నడిపించే దేవుడవో, అన్నిటికి మించి పరిశుద్ధత ఇచ్చి పరిశుద్ధతలో నడిపించే దేవుడవో, పరలోక రాజ్యంలో అర్హత ఇచ్చే దేవుడవు కనుక తండ్రి నీ ఉపదేశంలో నేను కోరుకున్నాను, ఏది కోరుకున్నాను అంటున్నాడు భక్తుడు ప్రియుల. అందుకే కోరుకున్నాను కనుక నీ చెయ్యి నాకు సహాయమగును, నీ చేతుల నుండి నన్ను విడవకు ప్రభువా. ఇలా ఉండాలి భక్తుల ప్రార్థనలు. 87వ వచనము, అదే అధ్యాయం 87వ వచనము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను, అయితే నీ ఉపదేశములను నేను మరువకై ఉన్నాను. ఎవరో పగవారంట భక్తుల్ని నాశనం చేయుటకు కొంచెంలో తప్పినాడంట భక్తుడు, దేవుని భక్తుడు. మరణము అంచుకు తీసుకుపోయిన దేవుడు అక్కడ కాపాడినాడు. అప్పుడు తెలియపరుస్తున్నాడు భక్తుడు, భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెంలో తప్పైనానయ్యా, నీ పాదాల చెంతకు పడినాను. అయితే నీ ఉపదేశములను నేను విడువకై ఉన్నానయ్యా, విడువనయ్యా. నీ ఉపదేశములు, నీ మాటలు, నీ వార్తలు, నీ పలుకులు నేను విడువను. అంత అమూల్యమైనటువంటి ముత్యము కంటే
విలువైనటువంటి మాటలు కనుక నేను నిన్ను విడిచే క్వశ్చనే లేదు. నిన్ను విడవనయ్యా, నేను మరణం అంచుకు తీసుకుపోయి మళ్ళీ జీవం ఇచ్చిన దేవుడు అవుతాను, నిన్ను మరువను విడువను అంటున్నాడు. 20వ వచనం, 119వ అధ్యాయము 20వ వచనం చూస్తున్నామండి. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. భక్తుడు చూడండి ఎంత భక్తిని కనపరుస్తున్నాడో. ఇప్పుడున్నటువంటి ప్రతి విశ్వాసికి ఎంత భక్తి ఈ భక్తుడు తెలియపరుస్తున్నాడో, కనపరుస్తున్నాడో మనము నేర్చుకోవాలి. వాక్యము నేర్చుకొని ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి ట్రై చేయాలి ప్రియుల. నీ న్యాయ విధులు మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. భక్తుడు చెప్తున్నాడు ఆయన న్యాయ విధుల గురించి. ఎడతెగని ఆశ అంట ప్రియులారా, ఎడతెగని. ఏంది అంత ఆయన నోటి పలుకులు, ఏంది ఆయన అంత ప్రేమ, ఆ కనికరము, దయ, దాక్షిణ్యములు, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టే దేవుని తెలుసుకున్న ఈ భక్తుడు ఎడతెగని ఆశ కలిగి ఉన్నానయ్యా, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. ఎడతెగని ఆశ పెట్టుకుని ఉన్నాడు దేవుని వాక్యం మీద. అంత ఇష్టంతో కలిగి ఉన్నాడు భక్తుడు ప్రియుల. చూడండి కింది మాట కూడా ఒక మాట, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. గర్విష్ఠులనంట దేవుడు గద్దించుతున్నాడు. దేంతో గద్దిస్తున్నాడు? వాక్యంతో గద్దిస్తున్నాడు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఆయన ఆజ్ఞలు విడిస్తే అంట మనము, నేను అందుకే మొదటిలోనే చెప్పిన, ఆయనను తెలుసుకోకపోతే మనము శాపగ్రస్తులం. ఆయన మాట వినకపోతే మనము శాపగ్రస్తులం. ఆయన మాట విని కూడా పెడ చెవిన పెడితే మనము శాపగ్రస్తులమై ఆయన అగ్ని అయిన దేవుని ఉగ్రతకు గురైపోతాము. సొదొమ గుమొర్రా పట్టణం వలె నోవహు తాత ఓడలో ఎక్కి రక్షింపబడిన వారు రక్షణ పొందారు. విడవబడిన వారందరూ నీటిలో సమాధి అయిపోయినారు. అలా ఉంటుంది ఆయన మాట వినకుంటే. విన్నాడు కనుక కుటుంబాలు కాపాడబడినారు. నీటిలో లయం చేయలేదు వారిని. నీతిమంతుడని ఎంచబడినాడు కనుక కుటుంబం కాపాడబడింది. లోతు కూడా నీతిమంతుడు కనుక ఆ కుటుంబం కాపాడబడింది. ఇక్కడ నీటితో అంతం చేశాడు, అక్కడ అగ్నితో అంతం చేశాడు దేవుడు. కానీ మళ్ళీ దేవుడు పశ్చాత్తాపపడి ఇంకా నీటితో నేను జనమును ఇప్పుడు చంపకుండాన్నట్లు నేను ఒక గుర్తు వేసుకుంటాను. ఆకాశ మేఘాలలో ఒక ధనస్సు, ఇంద్రధనస్సు కనపడితే ఇంక ఎప్పుడే కానీ మానవును నేను నీటి ద్వారా చంపను అని ఆయన గుర్తు కనపరుచుకుంటాడంట. ఆ గుర్తే 7 రంగులతో కూడినటువంటి ఆ కొండల మీద కనపడుతూ ఉంటుంది. ఇంద్రధనస్సు అంటారు, లేక దేవుని ధనస్సు అనవచ్చు. కనుక మనం ఆయన మాట వినకుంటే, మనకు ఆయన మాట వినకుండా తిరిగితే మనకు శాపమే, ఉగ్రతే ఇలా. యాభై 57వ వచనము అలాగే చదువుకుందామండి. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములు అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు చూడండి, ఎంత అమూల్యమైనటువంటి మాట. యెహోవా నీవే నా భాగమయ్యా అంటున్నాడు. నా భాగము, నా సొత్తు, నా భాగమైన నీవే నా భాగము. నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిర్ణయం తీసేసుకున్నాను ప్రభా, నిశ్చయించుకొని ఉన్నాను ప్రభా. నీ వాక్యంతో కట్టబడాలి, దిద్దబడాలి, నేర్చుకోవాలి, నిలబడాలి. నీ మరణమును ప్రచురించాలి, పడిపోయిన ఆత్మలను లేవనెత్తాలి, కొత్త ఆత్మలను పట్టాలి. నిశ్చయించుకొని ఉన్నాను ప్రభా. నీ వాక్య శక్తి గురించి నీ పని చేయాలి ప్రభు అంటూ ఉన్నాడు.
86వ వచనం కూడా అదే అధ్యాయంలో చాలా అమూల్యమైనటువంటి మాటలు 119వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో దేవుడు రాయిస్తూ వచ్చినాడు. 86వ వచనము, నీ ఆజ్ఞలు నీవు నమ్మదగినవి, పగవారు నిర్నిమితముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయము చేయము. పగవారు తరుముతున్నారు భక్తుని. నీ వాక్యమైతే, నీ పలుకులైతే నిజమే ప్రభువా, అవి వాస్తవం ప్రభువా, అవి నమ్మదగినవి తండ్రి. అయితే నన్ను కాపాడు తండ్రి. నన్ను శత్రువులు తరుముతున్నారు ప్రభువా, నీ మాటలు నమ్మదగినట్టే తండ్రి. నన్ను కాపాడు తండ్రి. దీనులను కాపాడే దేవుడు నాయన నువ్వు, నీతిమంతులను కాపాడే దేవుడు నాయన నువ్వు. నేను నీ వాక్యం మీద శ్రద్ధ పెట్టి ఉన్నాను, నేను నమ్మి ఉన్నాను కనుక నాకు సహాయం చేయి తండ్రి. చివరిగా ఒక మాట చూద్దాం, చూడండి. 17వ వచనం, 119వ అధ్యాయము కీర్తనలు 17వ వచనం చదువుకున్నామండి. చివరి మాటగా చదువుకొని ముగించుకున్నాము. నీ సేవకుడైనను నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటాను. ప్రభువా, నీవు ప్రేమయ్యి ఎన్నో రసాలుగా, ప్రేమరసము, దయారసము, కనికర రసము, ఈ రసాలన్నీ పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన ఈ రసాలన్నిటిలో, మంచి రసాలన్నిటిలో నీలో పుష్కలంగా ఉన్నాయి. ప్రభువా, నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసం చూపించు. నేను బ్రతుకుతా, నీ వాక్యంతోనే బ్రతుకుతా. నీ దయారసం చూపించి నన్ను నీ వాక్యమును బట్టి నేను నాకు నడత నేర్పి నేను నడుచుకుంటా ప్రభువా. నా 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 చేయి పట్టుకొని నాకు నీ నడకలు నేర్పి ప్రభువా అంటున్నాడు భక్తుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, నా జీవితాలలో భక్తులు ఎన్నో అమూల్యమైన మాటలే గ్రంథంలో వ్రాయించి వచ్చిన వాళ్ళు. ఆ వాక్యానుసారంగా మనము కూడా ఒక భక్తుడి ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడంటే అది ఆ ఒక్క భక్తునికే పరిమితం కాదు. ప్రతి మనిషికి అప్లికేబుల్ అవుతుంది. ప్రతి మనిషికి అనుసరించాల్సిన మాటలు దేవునికి, ప్రతి మనిషికి ఉపయోగపడుతుంది. ఒక్క మనిషి కోసమనే రాయడు దేవుడు. ఒక మాట దేవుడు పలికినాడంటే అది మన విశ్వంలో, మన ప్రపంచములలో, ఈ భూమి మీద మంచిగా పుట్టిన ప్రతి మనిషికి ఆ మాట సరిపోతుంది. కనుక ఎవరికో ఒకరికో దావీదు భక్తులు రాసినాడో, లేదా ఇంకొకరు రాసినాడో, పరిశుద్ధాత్మడు ప్రేరణ పొందుకొని మనుషుల ద్వారా రాయించడం, ఆ మనిషికే రాసినాడు అనేది కాదు. దేవుడి వాక్యం అందరికీ. కనుక ప్రతి మాటను మనము మన హృదయ ధ్యానంలో ఉంచుకొని ధ్యానించుకున్న దాని ప్రకారం మనము విని 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 విడిచిపెట్టే గుంపులో కాక విన్నదాని ప్రకారం నడుచుకునే గుంపులో దేవుని పెట్టమని అడిగి ఆయన ఆ కృపా కనికరంలో మనం పొందుకొని ఆయన చిత్తంలో ఎదుగుదాము, ఆయన కోసం బ్రతుకుదాము. ఆయనను ప్రేమించి ఆయనను గణపరిచి మనమును కూడా ఆయన గణపరుస్తాడు. మనము నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తాను నా దేవుని ఆలోచనలో మనం ఎదుగుదామని కొద్ది మాటలు దేవుడు దీవించిన కథలు వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, యేసయ్య స్తోత్రాలు. అవును తండ్రి,